నమస్తే ఎట్లున్నారులా నేనైతే మస్తున్నా ఇలా మన అదృష్టంలో గమ్మత్తు ముచ్చట్లు గట్లనే గరం గరం వార్తలు పట్టుకొచ్చిన మరి ఆలస్యం ఎందుకు ముందుగల హెడ్లైన్స్ ఏందో చూడురి ఖమ్మం బహిరంగ సభల కేసీఆర్ సార్ ఇచ్చిండు వరాలు జరా ఈత పైన చేస్తారా అని అడుగుతున్నారు ముచ్చటిన జనాలు మస్తు తిప్పిండు గీ అన్న కారు చూసినోళ్ళే అంటున్నారు మరే సూపర్ సూపర్ రాష్ట్రంలో మస్తుగా అవుతున్నాయంట రైతుల ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయని ఇసిరిండు మంచి సవాలు ఓ చిన్న పిల్ల వేసింది మూగ జీవులతోని స్నేహం ముచ్చటిన్నోళ్ళు అయితురు మస్తు పరేషాన్ తప్పు చేసింది కాక మాట్లాడుతున్నాడంటారు బాబు మాటలు ఏందని అడిగిన పాపానికి మస్తు పెట్టిండు గోసలు నిన్న మన అదృష్టంలో ఒక ముచ్చట చెప్పిన కదలా యాదుకున్నదా ఉంటది లేరి గదేందంటే ఇలా మన ఖమ్మంలో అయిన బహిరంగ సభ గురించి ఘటనే ఎవరెవరు ఏం మాట్లాడిరు ఏం కథ ఇక మనకు అక్కడికొచ్చే ముచ్చట్లేంది ఇక ఉన్నాయి లేని అన్ని ముచ్చట్లు పారైతే అరుచుకుందాం పారి ఇక నిన్నటి సంది మనం ఎప్పుడెప్పుడైనా కేసీఆర్ సార్ మాట్లాడతాడు ఏం కథ అని మస్తు ఆలోచన చేస్తున్నాం. ఇక ఇలా 3 రాష్ట్రాల సీఎంలు గట్లని మన రాష్ట్ర సీఎం కేసీఆర్ సార్ ఖమ్మం సార్ అడుగు పెట్టగానే పబ్లిక్ ముదుగల కుషేలు ఐటంగా జర ఆలోచనలు పడ్డారు. ఇక ఎందుకంటే తెలంగాణ రైతు బంధు లాంటి స్కీమ్ భారతదేశ వ్యాప్తంగా అమలు చేయాలన్నదే బీఆర్ఎస్ నినాదం, బీఆర్ఎస్ డిమాండ్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రస్తుతం బీజేపీ చెప్పేసి నీతి సోషలైజ్ ది లాసెస్, ప్రైవేటైజ్ ద ప్రాఫిట్. ఏదైనా కొంచెం నష్టం వస్తే దాన్ని సమాజం నెచ్చిన రుద్దాలి, ధరలు పెంచాలి అడ్డగోలుగా, సామాన్య ప్రజల మీద ట్యాక్స్లు వేయాలి. పెద్దలు కేశవరావు గారు నా దగ్గర చూస్తున్నారు ఫిలసాఫికల్గా. సోషలైజేషన్ ఆఫ్ ద లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ఇది నేడు బీజేపీ అవలంబించే దుర్మార్గమైనటువంటి పెట్టుబడిదారీ దోపిడీదారుల యొక్క ప్రభుత్వం. నేను సీదా చెప్తా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అయ్యా మోడీ గారు, మీ పాలసీ ప్రైవేటైజేషన్, మా పాలసీ నేషనలైజేషన్. ఇలా అమ్ముతా అంటున్నావు ఎల్ఐసిని. అమ్మాయి పర్వాలేదు, 24 తర్వాత నువ్వు ఇంటికి, మేము ఢిల్లీకి గ్యారంటీగా మళ్ళీ ఎల్ఐసిని వాపస్ తీసుకుంటాం. పబ్లిక్ సెక్టర్నే ఆ ఎల్ఐసిని కొనసాగిస్తామని మనవి చేస్తా ఉన్నా. దళిత జాతి బిడ్డలు ఎవరి కోసం వివక్ష అనుభవించాలి, ఎన్నేళ్ళు అనుభవించాలి? అందుకే పుట్టింది తెలంగాణలో దళిత బంధు పథకం. ఖచ్చితంగా అంబేద్కర్ గారి బాటలో, కన్సీరామ్ గారు చూపించిన బాటలో దళిత జాతి పైకి వచ్చి తీరాలి. భారత దళిత జాతికి నేను పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ దళిత బంధు పథకాన్ని సంవత్సరానికి 25 లక్షల కుటుంబాల చొప్పున భారతదేశమంతా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు చేయకపోతే మేము చేసి చూపెడతామనుకుంటే మనవి చేస్తూ ఉన్నా. మహిళలకు 35% చట్టసభల్లో రిజర్వేషన్ కూడా బీఆర్ఎస్ ప్రతిపాదిస్తూ ఉంది. ఆ విధంగా ముందుకోవాలని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మిషన్ భగీరథతోని మనం ధూపదెత్తుకున్నాం. ఇప్పుడే చెప్పినారు అరవింద్ కేజ్రీవాల్ గారు. నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నా, అందరం ఏకమైతే ఈ మూర్ఖుల అసమర్థుల పాలనను తొలగించడం కష్టం కాదు. ఒక అద్భుతమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరింపజేసుకోవడం కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఈరోజు ఇంతమంది పెద్దలు కేజ్రీవాల్ గారు, మాన్ గారు, విజయన్ గారు, డి రాజా గారు, అఖిలేష్ యాదవ్ గారు మన మధ్యకు వచ్చి మనకెంతో సంఘీభావాన్ని బలాన్ని ఇచ్చారు. రాబోయే రోజులలో, కొద్ది రోజులలోనే బీఆర్ఎస్ యొక్క టోటల్ పాలసీస్ కూడా బ్రహ్మాండంగా ప్రజల ముందు పెడతాం. అంతిమ విజయం మనదే. న్యాయం ధర్మం ఎప్పుడు గెలిచి తీరుతుందని మనవి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున వచ్చి దీవించిన మీ అందరికీ కూడా ఎమ్మెల్యేలు కూర్చోవాలి. దయచేసి మనం హత్యలను గౌరవించాలి. మనదే అని మనవి చేస్తూ, ఇంత ఓపికతో ఇంత సమయం ఇచ్చి ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా
నేను ధన్యవాదాలు. అదన్నట్టు అసలు ముచ్చట పొద్దుగాల 3 రాష్ట్రాల సీఎంలు గట్లనే పెద్ద సారు కంటివేలు కార్యక్రమం సురు చేసి ఐటంకి అసలు ముచ్చట సురు చేసిళ్ళు. ఇక వచ్చే 2024లో మన దేశ ప్రధానమంత్రి మోడీ సార్ ఇంటికి పోవాలి, ఇక మేము ఢిల్లీకి పోతామనే మాట ఇప్పుడు మన తెలంగాణలో మస్తు చక్కర్లు కొడుతున్నది. గట్లనే ఇలా మన తెలంగాణలో ఎట్లయితే అభివృద్ధి పనులు చేస్తున్నామో ఇక గదే అభివృద్ధి పనులు దేశం అంతటా చేయాలి, ఉచిత కరెంటు ఇవ్వాలి అని చెప్పుకుంటూ వచ్చాడు మన పెద్ద సారు. ఇక ఐటంక ఖమ్మంలో ఉన్న పెద్ద పెద్ద సార్లకు గట్లనే సార్ల కింద పనిచేసే పబ్లిక్లకు ఇక ఒకటి వరాల జల్లు గురిపించేసిండు. మొత్తానికి అక్కడ ఉన్న 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకాలి, గట్లనే పక్క పార్టీ అయిన బీజేపీని తరిమి కొట్టాలనే ఆలోచనలు ఉన్నారు. ఇక ఇవాళ అయిన సభ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరే మాట్లాడుకుంటున్నారు. ఇక చూడాలి మరి ఆఖరికి పక్క పార్టీ అయిన బీజేపీ మరి గీ ముచ్చట ఇంకెంత ముందర తీసుకుపోతుందో అని అంటున్నారు. ఇక ఒక దిక్కు చూస్తేనేమో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు సమయంకి అందుతున్నాయి, తెలంగాణ పబ్లిక్ మస్తుగా ఖుషి అవుతున్నారు. అంతేనా సార్ ఇంకేమన్నా ఉన్నాయా? ఏంది ఇంకా ఉన్నాయా? అగో ఇంకేమో ఉన్నాయంట, కదేందో మీరైనూరి. ఇవాళ రైతుల నుంచి తెలంగాణలో మేలు చేశానని చెప్పుకొని జాతీయ స్థాయిలో రైతు రాజ్యం తీసుకొస్తారని చెప్పే పెద్ద మాటలు ఎవరితో ఉన్నాయో నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తావా కేసీఆర్ గారు? రైతుల సంక్షేమం నడుస్తా ఉందా? ఆశించిన రీతిలో జరుగుతా ఉందా? చెప్పిన రీతిలో జరుగుతా ఉందా? ప్రచారం మాత్రమే చేస్తున్నావా? దీనికి సమాధానం చెప్తావా? రాడు కదా. మీడియా మీటింగ్లో ప్రశ్నలు అడిగినాడు, మీడియా మీటింగ్లో తక్కువ అయిపోయినాయి. ప్రతిపక్షాలు బాధ్యత కలిగిన రాజకీయ నాయకులతో చర్చలు లేవు. ఈ అవకాశం మేము ఇచ్చాం కదా. అయ్యా రైతుల గురించి మాట్లాడుతున్నావే, మీ డిపార్ట్మెంట్ నిన్నగాక ఉన్నాక ప్రకటన ఇచ్చింది. ఏంటది? క్రాప్ లోన్స్ రాష్ట్రంలో దాదాపు 55 లక్షలు 60 లక్షలు సుమారు అంటే 18 లక్షల మంది రైతులకే రుణాలు అందాయి అని. ఇది నేనేదో పార్టీ లెక్కలు కాదు, ప్రచారం కోసం కాదు, మధ్య పెట్టడానికి కోసం కాదు, నీ ప్రభుత్వంలో ఇచ్చిన గణాంకాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్తాను. ఏమయ్యా, సుమారు 55 నుంచి 60 లక్షల మంది రైతులున్న ఈ రాష్ట్రంలో 18 లక్షల మందికేనా బ్యాంక్ రుణాలు? అంతేనా? 16 లక్షల మంది బ్యాంక్ అకౌంట్లు రైతులది. ఎన్పిఎల్ కాలేదా? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద బ్యాంకులు డిక్లేర్ చేయలేదా? అంటే క్రాప్ లోన్స్ వచ్చింది 30% కంటే తక్కువ మందికి, 100కి 30 మంది కూడా రాలేదు. తర్వాత 16 లక్షల మంది రైతుల అకౌంట్లు దేనివల్ల ఎన్పిఎల్ అయినాయి? నువ్వు హామీ ఇచ్చావు రుణమాఫీ చేస్తానని, ఆ రుణమాఫీ చేయలేదు కాబట్టి, అది సకాలంలో రాలేదు కాబట్టి బ్యాంకులు ఎన్పిఎల్గా ఈ అకౌంట్లు చేసి లోన్లు ఇవ్వరు, మిగతా కార్యక్రమాలు కూడా ఇస్తారు. అగో ఒక దిక్కు చూస్తేనేమో తెలంగాణలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కట్టిన సమయానికి సంక్షేమ పథకాలు, ఇక రైతులకైతే రైతు బంధు పథకాలు, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే 1 2 చాలా మంచి పనులు అవుతున్నాయని చెప్తున్నారు మన తెలంగాణ లీడర్లు. మరి రాష్ట్రంలో సర్కారు అన్ని అభివృద్ధి పనులు చేస్తే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయని ముఖ్యమైన ముచ్చట ముక్కుసూటి కూడా చెప్పుకుంటూ వచ్చిండు. గట్లనే రాష్ట్రాన్ని సగాయాలనికే రాదు, మరి ఇప్పుడు దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని మస్తు మండిపడుతున్నాడు పొన్నాల లక్ష్మీ సారు. జర సార్ అన్న మాటల మీద పబ్లిక్ కూడా ఆలోచన సురు చేసినట్టే కొడుతున్నది. మరి ఏం టాలెంట్ రా నాయన, ఇవాళ రేపు టాలెంట్లోనే ఎవరైనా ఉన్నారా చెప్పురి? అడిగేస్తే టాలెంట్, గట్ని ఆలోచన చేస్తే ఇంకో తీరు టాలెంట్. కానీ గీ అన్నల టాలెంట్ జర తెలివిగా గట్లనే ఇంకింత ఇచ్చేంతరంగానే ఉన్నదని చెప్పొచ్చు. కానీ గీ అన్నకు గింతగానం ధైర్యం యాడికెళ్ళి వచ్చినట్టు ముచ్చట సమజ్ కాలేదు కదా. గీ వీడియో చూడరి.
మరి ఇక్కడ మళ్ళీ ఏం టాలెంట్, మళ్ళీ ఏమైంది, ఏం కథ అని ఎక్కువసేపు ఆలోచన చేయకుర్రి. ఇగో ఇక్కడ కనపడుతున్న బ్రిడ్జి చూడుర్రి, ఒక కారు వచ్చింది, అట్లనే దాని ఎదురు ఇంకో కారు వచ్చింది. అయ్యో ముందడి పోనీకి దారి లేదు కదా, ఎట్లా పోతారు, ఏం కథ అని పరిశాన్ కాకుర్రి. ఇగో ఇక్కడ ఉన్న కారు మళ్ళీ రివర్స్ ఏం వేసుకోవాలని ఆలోచన చేసిండో ఏమో. ఇక సక్కం ముందటికి టైర్ తిప్పి దాన్ని ఎమ్మటున్న గోడ కానిచ్చి ఇక 2 టైర్లేమో నేల మీద, అట్లనే ఇంకో 2 టైర్లేమో పక్కనున్న గోడ మీద పెట్టి పక్కకు జరగగానే పక్క పోయింటున్న కారు సప్పుడు చేయకుండా పోయిండు. ఇక ఐటం కన్నా జర్రింత బండి వెనుకకు తీసుకొని నిమ్మలంగా ముందడికి పోయిండు. ఇక ఇన్న మరి ముచ్చట ఏందంటారా, కారు అన్న పట్టదని తెలిసినా కూడా అన్న ధైర్యంగా అన్నకు వచ్చిన 100 బస్సు డ్రైవింగ్ తోటి బండి ముందడి తీసుకుపోయిండు. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా పబ్లిక్ అన్నను మస్తుగా మెచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే, ఇక గాన్న గట్ల చేసిండు కదా అని మీరు గిట్ల గట్ల చేశారు. ఇక గాన్న అంటే డ్రైవింగ్ లో తోపు కాబట్టి అందుకే గట్ల చేసిండు. ఇక ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. అరే కొన్నిసార్లు ఆలోచన చేస్తే నాకు ఒక ఆలోచన అవుతుంది. ఇక అది ఏంటంటే, మనం ఎప్పుడైనా తెలిసి తెలియక తప్పు చేసినాం అనుకోరి, ఇక తప్పు అయిందని ఒప్పుకోవాలి. కానీ మళ్ళీ నాదేం తప్పు లేదు అని మళ్ళీ మీదికి వచ్చి రుబాబ్ మాటలు మాట్లాడతారు. మరి గీ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో తెలవాలంటే గీ వీడియో చూడాల్సిందే మీరు. మనం ఎప్పుడైనా తెలిసి తెలియక ఇక జర్రింత తప్పు చేసినాం అనుకో, ఇక తప్పు ఒప్పుకోవాలి. కానీ మళ్ళీ నాదేం తప్పు లేదని మీదికి వచ్చి రుబా మాటలు మాట్లాడుతున్నాడు ఈ బండి నడిపే పొలగాడు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, బెంగళూరు దగ్గర రోడ్డు పోయింటి కారు పోతుంటే ఎదురుగా వచ్చిన మోటార్ బైక్ తోని గుద్దిండంట ఓ పొలగాడు. ఇక ఎమ్మటే కారులో ముసలైన బయటకు వచ్చి ఏంది ఇట్లా చేసిన, కారుకు మొత్తం గీతలు పడే అని మందలిస్తుంటే తప్పు చేసిన పిల్లగాడు సపోర్ట్ చేయకుండా ఉండకుండా రుబా మాటలు మాట్లాడుకుంటా ఎమ్మటే ఆడికి వెళ్ళి బండి వేసుకొని పోతుంటే, ఇక అక్కడ ఉన్న పెద్ద మనిషి బండి వెనక చేతులు పెట్టి బండి ఆపుదామని చూస్తే అయ్య పాపం అని చూడకుండా మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మధ్య పయ్య గుంజుకపోతున్నాడు. ఇక ఇది చూసిన జనాలు పొలగాన్ని ఆపి పోలీసులకు అప్పచెప్పిళ్ళు. చూసినారులా తప్పు చేసింది కాక పెద్ద మనిషిని రోడ్డు మీద బట్టలు చినిగిపోయేటట్టు గుంజుకొని పోయిండు. ఇక ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. అట్లనే చూసిన పబ్లిక్ కూడా మస్తు గరమవుతున్నారు. తప్పు చేసినప్పుడు సపోర్ట్ చేయకుండా తప్పు ఒప్పుకోవాలి, కానీ ఇట్లా అవతలను ఆగమాగం చేయొద్దు. అవు గీ ముచ్చట చూసినాక మీకు ఒకటి చెప్పాలనుకున్నా. ఇక గది ఏంటంటే, ఇప్పుడు కోతులో గట్టిన కొండెంగ్లో ఉన్నాయనుకోర్రి, ఇక వాటి దగ్గరికి పోతే ఏం చేస్తాయి, ఇలా ఎమ్మటే మన మీద ఎగబడతాయి. గట్లనే వాటి పిల్లల జోలికి పోతే ఇక మనల్ని ఇడిచి పెడితే ఒట్టనుకో రాత్రి. మరి గీ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు కోతులో గట్లనే కొండెంగులు ఉన్నాయి. ఇక వాటికి దగ్గరికి పోతే ఏం చేస్తావులా ఎమ్మటే మన మీద పడతాయి. అట్లనే వాటి పిల్లల జోలికి ఇలా పోయినామనుకో కథం, ఇక మనిషి కనబడేదాకా ఎమ్మడిచ్చి మరి దొరకబట్టి ఆగం చేస్తాయి. కానీ ఇక్కడ గట్ల కాదుల్లో అక్కడ కనబడుతున్న చిన్న బుజ్జి కోతులతోటి గట్ల కొండెంగులతో మంచిగా ఆడుకుంటున్నది. అట్లనే వాటికి మంచి చెడు కూడా చూసుకుంటుంది. ఇక ఇలా అసలు ముచ్చట ఏంటంటే, ఒక అన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి ఇక ఇట్లా మూగజీవులతో ఏం చేయాలంటే ఇక అది మన భారతదేశంలోనే అయితే అని పెట్టిండు. కానీ ఓ ముచ్చట చెప్పాలంటే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ముసలి ఇక ఎవరైనా మూగజీవులను అర్థం చేసుకొని వాటి ఆకలి అట్లనే వాటి ఆలన పాలన చూసుకుంటే ఇక ఏ మూగజీవి అయినా దోస్తాన్ని చేయాల్సిందని ఇట్లా గమ్మత్తు ముచ్చట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. కానీ ఏదేమైనా ఇట్లా చిన్న పిల్ల అయినా భయం లేకుండా వాటిని మంచిగా చేసుకున్నదంటే జరిగినంత ఈ పిల్లలు మెచ్చుకోవాల్సిందే మరే.
అదర్ న్యూస్ లో షిట్కు పొడుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే చూసేద్దాం పారి. ఎట్లున్నాయి ఇలా ఇలాంటి మన అదర్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసోటి ముచ్చట్లు మళ్ళీ రేపిని పట్టుకొస్తా. గప్పటిదాకా యాది మరవకుండా చూడరి మన అమ్మ న్యూస్.